ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీనివాసాయ నమః వృషభ రాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో ఇప్పుడు మీ కళ్లముందు కనిపించిందంటే అది యాదృచ్ఛికం కాదు, అది దేవుడి సంకల్పం. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన విషయాలు ఇప్పుడే కదలబోతున్నాయి. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో దయచేసి మీరున్న చోటే కొన్ని నిమిషాలు కూర్చోండి. మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే. మీరు అనుభవించిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీరు దేవుణ్ణి అడగకుండా భరించిన కష్టాలు ఏదీ వృధా కాలేదు. ఇప్పుడే ఆ కాలం ముగిసింది. ఈ వీడియో మీకు వినిపించేందుకు కాదు, మీ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీనివాసాయ నమః వృషభ రాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో ఇప్పుడు మీ కళ్లముందు కనిపించిందంటే అది యాదృచ్ఛికం కాదు, అది దేవుడి సంకల్పం. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన విషయాలు ఇప్పుడే కదలబోతున్నాయి. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో దయచేసి మీరున్న చోటే కొన్ని నిమిషాలు కూర్చోండి. మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే. మీరు అనుభవించిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీరు దేవుణ్ణి అడగకుండా భరించిన కష్టాలు ఏదీ వృధా కాలేదు. ఇప్పుడే ఆ కాలం ముగిసింది. ఈ వీడియో మీకు వినిపించేందుకు కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పేందుకు వచ్చింది. ఇప్పుడు మీరు వినబోతున్న విషయాలు మీ మనసును కదిలిస్తాయి, మీ హృదయాన్ని తాకుతాయి, మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంది. ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకెందరో వృషభరాశివారికి చేరేలా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రేమ సహాయం హైప్ ఇవ్వండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో చెయ్యబోయే పనేమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడే మీ జీవితంలోకి వస్తున్నారు, ఆయన చెప్పే ఒక్క మాట మీ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఇప్పుడే తెలుసుకోబోతున్నారు. శ్రద్ధగా వినండి. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. వృషభరాశివారికి ఈ 4 రోజులు డిసెంబర్ 17, 16, 17, 18 ఎందుకు అత్యంత కీలకం? ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు, ఇవి దైవ నిర్ణయం తీసుకున్న రోజులు. చాలా రోజులుగా మీ జీవితంలో ఒకే సమస్య తిరుగుతోంది. ఎంత ప్రయత్నించినా పరిష్కారం కనిపించని పరిస్థితి. కష్టపడుతున్నా ఫలితం రాకపోవడం, మనసులో భయం, అయోమయం, నిస్సహాయత. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వృషభరాశివారు చాలా కాలంగా పరీక్షాకాలంలో ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి గ్రహాల కదలిక పూర్తిగా మారుతుంది. శుక్రుడు, గురుడు, చంద్రుడు వృషభరాశివారికి అనుకూలంగా పనిచేయడం మొదలుపెడతారు. ఇప్పటివరకు మీరు ఇచ్చింది ఎక్కువ, మీకు వచ్చినది తక్కువ. కాని ఈ 4 రోజులు మీరు కోరనిది కూడా మీ దగ్గరకు వచ్చే కాలం. ఈ సమయంలో మీరు చేసే చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో నిద్రలోనైనా, ఆలోచనల్లోనైనా పాత విషయాలు గుర్తొస్తాయి. అది యాదృచ్ఛికం కాదు, దేవుడు మీకు సంకేతాలిస్తున్నాడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతుంది. మీరు బాధపడిన రోజులు ఇప్పుడే ముగింపు దశకు వచ్చాయి. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రత్యేక కృప వృషభరాశిమీద ఎందుకు పడుతోంది? శ్రీ వెంకటేశ్వరస్వామి కేవలం సంపద దేవుడు కాదు, ఆయన పరీక్షలు పెట్టే దేవుడు, సహనం చూసే దేవుడు. వృషభరాశివారు చాలా సహనం కలిగినవారు. ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పరు, ఎంత నష్టం జరిగినా మౌనంగా భరిస్తారు. ఈ లక్షణమే శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరం. గత కొన్ని నెలలుగా మీరు దేవుణ్ణి అడిగింది ఒక్కటే: శాంతి, స్థిరత్వం, గౌరవం. డిసెంబర్ 15 నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి కృప మీ ఇంటిమీద నిలబడుతుంది. మీ ఇంట్లో ఎప్పుడో ఒకసారి గంట శబ్దం, నిద్రలో కలలు, అకస్మాత్తుగా దేవుడి పేరు గుర్తొచ్చిందంటే అది స్వామి కృప సంకేతం. ఈ రోజుల్లో వృషభరాశివారు తిరుపతి పేరు వినడం, వెంకటేశ్వరస్వామి కలలో కనిపించడం, లేదా ఎవరో స్వామి గురించి మాట్లాడడం, ఇవి అన్నీ శుభసూచనలు. శ్రీనివాసుడు మీ జీవితంలో ఆగిపోయిన విషయాలను మళ్లీ కదిలించబోతున్నాడు. వృషభరాశివారి ఇంట్లో తిరుగుతున్న రహస్యశక్తి ఏమిటి? ఇది చాలామందికి అర్థంకాని విషయం, కాని నిజం. గత కొంతకాలంగా వృషభరాశివారి ఇంట్లో ఒక రహస్యశక్తి తిరుగుతోంది. ఆ శక్తి చెడ్డది కాదు, అది పూర్వజన్మ కర్మశక్తి.
మీ ఇంట్లో అకస్మాత్తుగా వస్తువులు పడిపోవడం, ఏమీ చెయ్యకుండా మనసు భారంగా అనిపించడం లేదా ఒక్కసారిగా ధైర్యం రావడం ఇవన్నీ ఆ శక్తి ప్రభావం. ఈ శక్తి ఎందుకు తిరుగుతోందంటే మీ జీవితంలో ఒక మార్పు జరగాలి. ఈ శక్తి మీకు రక్షణగా ఉంది. మీ శత్రువుల నుంచి మీకు తెలియకుండా కాపాడుతోంది. డిసెంబర్ 15 నుంచి ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మీ ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. రాత్రివేళ ఒంటరిగా కూర్చొని ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే ఈ శక్తి మీ ఆలోచనలకు స్పందిస్తుంది. యం అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన పాత్ర ఏమిటి? ఈ యం అక్షరం సాధారణ విషయం కాదు. ఈ అక్షరంతో ఉన్న మీ దగ్గరకు రావడానికి ఎంతో ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రమే దేవుడు అనుమతిచ్చాడు. ఈ వ్యక్తిని చూసిన వెంటనే నీ మనసులో ఒక భావన వస్తుంది, నమ్మకం లేదా భయం. ఆ భావనని వినాలి, ఎందుకంటే ఈ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తు దాగి ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక దశను ముగించి మరో దశను మొదలుపెడతాడు. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి ఎందుకంత ముఖ్యుడు? ఈ వ్యక్తి సాధారణ అతిథి కాదు. మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుంచే ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆశ కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీకొక నిజం చెప్తాడు. ఆ నిజం మొదట కాస్త బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీ జీవితాన్ని సరిదిద్దుతుంది. ఈ వ్యక్తి మీ ఇంట్లోకి రావడం డిసెంబర్ 15 నుంచి 18 మధ్య జరుగుతుంది. ఈ వ్యక్తి మాటలను తేలికగా తీసుకోకండి. ఆ మాటల్లో దైవ సంకేతముంది. ఈ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత మీ జీవితంలో ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటారు. ఆ నిర్ణయమే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తాయి? వృషభరాశి వారి జీవితంలో కొన్ని మాటలు చాలా ఆలస్యంగా వినిపిస్తాయి, కానీ వినిపించినప్పుడు అవి జీవితాన్నే కుదిపేస్తాయి. మీ ఇంట్లోకి అడుగుపెట్టే ఆ వ్యక్తి సాధారణంగా మాట్లాడడు. ఆయన చెప్పే ప్రతి మాట మీ గతాన్ని గుర్తుచేస్తుంది. ఆ వ్యక్తి మొదట మీ సమస్యలను అడగడు, కానీ మీ మనసులో ఉన్న సమస్యలు ఆయనే చెప్పడం మొదలుపెడతాడు. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం. ఆ వ్యక్తి ఒక మాట చెప్తాడు, మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న నిర్ణయం గురించి. ఆ మాట వినగానే మీకు భయం కలుగుతుంది, ఎందుకంటే అది నిజం. ఆ మాట మీలో నిద్రపోయిన ధైర్యాన్ని మేల్కొలుపుతుంది. ఆ రోజు తర్వాత మీరొక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయమే మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఈ మాటలు మీకు మొదట కాస్త భారంగా అనిపిస్తాయి, కానీ కొన్ని రోజుల్లో మీరు అదే మాటలను దేవుడి వరంగా భావిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే రహస్య మార్గం. వృషభరాశివారు డబ్బు విషయంలో చాలా బాధపడ్డారు. ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి. అప్పులు, అవసరాలు, బాధ్యతలు అన్నీ ఒకేసారి వచ్చాయి. ఈ పరిస్థితి మీ తప్పు వల్ల కాదు, గ్రహదశ వల్ల. డిసెంబర్ 15 నుంచి ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది. మీకు తెలిసిన మార్గంలో కాదు, మీరు ఊహించని మార్గంలో డబ్బు మీ దగ్గరకు వస్తుంది. పాత బాకీ లేదా ఆగిపోయిన డబ్బు లేదా ఎవరి సహాయం. ఈ 3 మార్గాల్లో ఒకటి తప్పకుండా జరుగుతుంది, కానీ ఒక షరతుంది. మీరు డబ్బును భయంతో పట్టుకోకూడదు. ఈ సమయంలో మీరు చేసే దానం లేదా ఎవరికైనా సహాయం మీకు రెట్టింపు లాభమిస్తుంది. డబ్బు విషయంలో ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడారు. ఇప్పటినుంచి దైవశక్తి మీతో ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చే ధనలాభయోగం ఎలా ఏర్పడుతుంది? ఈ ధనలాభం ప్లాన్ చేసినది కాదు, అనుకోకుండా వస్తుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా ఈ లాభం వస్తుంది. మొదట మీరు నంబరు, ఇది నిజమా కాదా అని అనుమానం, కానీ అదే నిజం. ఈ ధనం మీ గతకర్మ ఫలితం. చాలా రోజులుగా మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఈ డబ్బు మీ చేతికి వచ్చిన వెంటనే ఒక భయం వస్తుంది, ఇది నిలుస్తుందా లేదా అని. భయపడకండి, ఈ డబ్బు నిలుస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ డబ్బును తప్పు మార్గంలో వినియోగించవద్దు. ఈ ధనలాభం మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి వచ్చింది. ఉద్యోగంలో మార్పులు మరియు ప్రమోషన్ సంకేతాలు. ఉద్యోగం చేస్తున్న వృషభరాశివారికి ఇప్పటివరకు సరైన గుర్తింపు రాలేదు. మీ పని ఎక్కువ, మీ పేరు తక్కువ. ఈ పరిస్థితి ఇప్పుడు మారుతుంది. పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. మీరు చెప్పని పని కూడా మీ ఖాతాలోకి వస్తుంది. ఇది భారం కాదు, ఇది అవకాశము. కొన్ని రోజుల్లో మీకొక మాట వినిపిస్తుంది, అది ప్రమోషన్ లేదా బాధ్యత పెరగడం గురించి. మొదట భయం వస్తుంది, కానీ అదే మీ ఎదుగుదలకు మార్గం. ఉద్యోగం మార్చాలనుకుంటున్న వారికి ఇది సరైన సమయం. డిసెంబర్ 18 తర్వాత కొత్త అవకాశం తలుపు తడుతుంది. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు రావడం. వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి చాలా కాలంగా ఒకే సమస్య. పనులు మొదలవుతాయి కానీ పూర్తి కావు. డబ్బు వస్తుంది కానీ నిలవదు. కస్టమర్లు వస్తారు కానీ కొనసాగరు. ఈ పరిస్థితి డిసెంబర్ 15 తర్వాత మారడం మొదలవుతుంది. ఒక పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. ఆ వ్యక్తి ద్వారా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు ఓర్పు చూపితే వ్యాపారం మళ్లీ ఊపందుకుంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. నెమ్మదిగా కానీ స్థిరంగా మీ వ్యాపారం మళ్లీ నిలబడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే సంకేతాలు. వృషభరాశివారు ఆరోగ్య సమస్యలను ఎప్పుడూ తేలికగా తీసుకోరు, కానీ ఒక సమస్యను పూర్తిగా బయటపెట్టకుండా లోపలే భరిస్తూ ఉంటారు. గత కొన్ని నెలలుగా మీ శరీరం మీకు సంకేతాలిస్తోంది. అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న నొప్పులు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవి శరీరం చేసే హెచ్చరికలు. డిసెంబర్ 15
తర్వాత ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఒక డాక్టర్ దగ్గరకు వెళ్లాలని ఆలోచిస్తున్నా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలస్యం చేయకూడదు. సరైన సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద సమస్యను తప్పిస్తుంది. ఈ రోజుల్లో వీరు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఎక్కువగా ఆలోచించడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి. ఈ సమయంలో మీరు శరీరాన్ని వినితే శరీరం మీకు సహకరిస్తుంది. చాలా రోజులుగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినా ఇప్పుడు దైవశక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. దైవ అనుగ్రహం పొందే రహస్య పూజా విధానం. వృషభరాశివారికి ఎందుకిది జీవితమలుపు? వృషభరాశివారు భక్తి లేనివారు కాదు, కాని తమ బాధలను దేవుడి ముందు పూర్తిగా చెప్పలేనివారు. ఎంత కష్టమున్నా లోపలే దాచుకుంటారు. ఇతరుల కోసం ప్రార్థిస్తారు, కాని తమ కోసం అడగడానికి సంకోచిస్తారు. ఇదే